ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, శనేశ్వర గ్రహ పీడా పరిహారో అస్తు. ఇప్పుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి మనకు అనేక రకాల రుణ బాధలు ఉన్నాయి, అనేక రకాల ఈతి బాధలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు. ఇప్పుడు మనకి నిజంగా మీరు చూడండి, ప్రతి సందులో కూడా 2-3 ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. ప్రతి సందులో డయాగ్నోస్ సెంటరో, ఒక క్లినికో, లేదా ఒక హాస్పిటలో ప్రతి సందులో ఉన్నాయి. ఆలోచించారా? ప్రతి సందులో కూడా మనకి చెత్త కుప్పలు ఉన్నాయి. ప్రతి సందులో కూడా ఒక 5-6 చెత్త కుప్పలు ఉంటాయి, అంటే డస్ట్బిన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి వీధిలో కూడా అనవసరమైనటువంటి వివాదాలకి కారణమయ్యేటువంటి వ్యక్తులు ఉంటారు. అలాగే ఒక ఆఫీసులో కూడా అసలు మనం చూడగానే అవతలి వాడికి ఏదో రకమైనటువంటి ముఖం చిట్లు ఇస్తుంటాడు, ఏదో ముక్కు ముడుచుకుంటాడు, మూతి ముడుచుకుంటాడు, అర్థం కాదు మనకి. ఇది కారణం. అలాగే ఒక ఉద్యోగానికి వెళ్తాం, మనకంటే తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాడికి, మనకంటే నాలెడ్జ్ వాడికి, మీరేం IIIT పాస్ అయి ఉంటారు సపోజ్, వాడు EEEE, వాడికి ఉద్యోగం బెటర్ ప్యాకేజ్ వస్తుంది, మీకు ఉద్యోగం వస్తుంది, కానీ వాడికంటే తక్కువ ప్యాకేజ్ వస్తుంది. బట్ హీఈస్ నాట్ ఎక్సలెంట్ ఇన్ ఇంగ్లీష్, యు ఆర్ ఎక్సలెంట్ ఇన్ ఇంగ్లీష్. మరి మీకు జీడీలో మంచి పాయింట్స్ ఉంటాయి. జీడీ మీన్స్ గ్రూప్ డిస్కషన్, బట్ ఇది నథింగ్ బట్ జీడీలో ఇతనికి 0. బట్ యూ విల్ గెట్ ఎ గుడ్ జాబ్, బట్ యు ఆర్ నాట్. వై అంటే ఇక్కడ మనకి ప్రశ్న వేసుకోవాల్సిందంటే, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వెంటనే మనము జన్మజాతకాన్ని వెళ్తాం. జన్మజాతకాన్ని వెళ్ళినప్పుడు ఇక్కడ చూడవలసినటువంటి ప్రధానమైనటువంటి గ్రహము లగ్నము. లగ్నము నుంచి లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఏ లగ్నమైనా సరే, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, మీనం వరకు ఆ లగ్నాధిపతి ఎక్కడున్నాడు. ఇక్కడ ప్రత్యేకమైంది మకర కుంభాల లగ్నాలు డిఫరెంట్, మళ్ళీ చెప్తాను ఆ విషయం, అందుకే వీడియో చివరిదాకా చూడండి. ఇక్కడ మిగిలిన లగ్నాలు ఎక్సెప్ట్ మకర కుంభ లగ్నాలు తప్ప మిగతా లగ్నాల వాళ్ళు ఈ లగ్నాధిపతి ఎక్కడున్నాడు చూసుకోవాలి. శుభక్షేత్రమా, మూల త్రికోణ స్థానం ఉన్నాడా, అలాగే పాపగ్రహాలతో ఉన్నాడా, సప్తమ అష్టమ వ్యయస్థానంలో ఉన్నాడా, ఈ విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. గోచారులైనా పర్వాలేదు, మీకు చెప్పే ఫలితాన్ని గోచారంతో చెప్తారు, కానీ మీ జన్మజాతకంలో కూడా లగ్నాత్తు ఈ గ్రహాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి ఎక్కడున్నాడు చూసుకోవాలి ఫస్ట్ మీరు. రెండవది, ఇక్కడి నుంచి ఇక శనిగ్రహం ఎక్కడుంది, లగ్నాత్తు శనీశ్వరుడు ఎక్కడున్నాడు, ఇది చూసుకునే ప్రయత్నం చేయాలి. ఈ లగ్నం నుంచి శనీశ్వరుడు కనుక పాపయుతుడై పాపస్థానంలో దుస్థానాల్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా శనీశ్వరుడి వల్ల వీధిలో గొడవలు, ఈ చెత్త కుప్పల వల్ల అనారోగ్యాలు, అంటే కుక్కల వల్ల, పందుల వల్ల అనారోగ్యాలు, హాస్పిటల్లో తప్పకుండా వెళ్ళాల్సిన పరిస్థితి కలిగిస్తాడు శనీశ్వరుడు. ఉద్యోగంలో అనామకుడికి అందలం ఎక్కిస్తాడు, అందలం ఎక్కినవాడు అనామకుడుగా మారతాడు, మంచివాడు శత్రువుగా మారతాడు, 10 మందిలో అగౌరవాన్ని పొందుకునేటువంటి స్థితిని కలిగిస్తాడు ఈ శనీశ్వరుడు. కాబట్టి శనికి అంత ప్రాధాన్యత ఉంది. శనీశ్వరుడు చాలా మంచి ప్రయోజనం కలిగిస్తాడు. మకర కుంభాలలో శనీశ్వరుడు కనుక ఉంటే తప్పకుండా మీకు అనుకూలవంతుల శుభయోగాన్ని కలిగిస్తాడు. నిజంగా మకర కుంభాల వారికి మకరంలో కానీ కుంభంలో కానీ శనీశ్వరుడు ఉంటే వారి పంట పండినట్టే. ధనయోగము, ఐశ్వర్యము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఆత్మస్థైర్యము, వ్యాపార లాభము, ఉద్యోగ లాభము, వాక్సిద్ధి పొందుకోవడం, స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడం లాంటివి చేస్తాడు. అలాగే తులారాశి వారికి కూడా మకర కుంభాలలో శని ఉంటే అత్యంత శుభకారకుడు. వృషభ రాశి కూడా భాగ్యాధిపతి కాబట్టి అక్కడ కూడా శనీశ్వరుడు మకర కుంభాలలో శుభాన్ని కలిగిస్తాడు. మరి మీనరాశి వారికి, ధనుస్సు రాశి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగిస్తాడు. అంటే ఇది జన్మజాతకం ఉన్నటువంటి పరిస్థితి. కానీ మీ లగ్నము నుంచి లగ్నాధిపతి ఎక్కడున్నాడు, లగ్నము నుంచి శనీశ్వరుడు ఎక్కడున్నాడు చూసుకుంటే మనకు అనుకూలమైన పరిణామాలు ఉంటాయి. అందుకనే ఈ యొక్క జన్మజాతకంలో శనీశ్వరుడికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆ శని వలన మనకి ఎంత ప్రయోజనం కలుగుతుంది, ఎంత ఇబ్బంది కలుగుతుంది అని అంచనా వేసే ప్రయత్నం చేయాలి. శనీశ్వరుడు బాలేనప్పుడు తప్పకుండా మనము భగవద్గీత, భారత, రామాయణ శ్లోకాలు పారాయణం చేసుకోవాల్సిందే, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయాల్సిందే. అలాగే హనుమంతుల వారిని మనం సదాస్మరణ చేయాలి. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణసక పింగాక్షో అమిత విక్రమణ ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్ప ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహామునే స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషద తస్య మృత్యు భయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్.
సదాను హనుమంత్ స్వామి నారాయణ పారాయణ చేయాలి, హనుమంతుడి నామ పారాయణ చేయాలి. హనుమంతుడు ప్రత్యక్షంగా విష్ణు భక్తుడు, స్వతహాగా ఆయన శివాంశ సంభూతుడు. కాబట్టి ఈ యొక్క శివకేశవుల యొక్క సముచితమైనటువంటి రూపమే ఆ యొక్క హనుమంతుడు. కాబట్టి హనుమంతుడిని ఎప్పుడైతే మనం ఎక్కువగా చాలీసా పారాయణం చేసినా ఇవన్నీ చేయడం వల్ల శనీశ్వరుడి యొక్క ప్రభావాన్ని తొలగించుకొని ఈ శనీశ్వరుడి అనుకూలతని పొందుకునేటువంటి శుభయోగం కలుగుతుంది. కాబట్టి జన్మజాతకంలో శనీశ్వరుడికి ప్రభావం ఎక్కువ ఉంటుంది. స్వామి ఇప్పుడు మకర కుంభాలలో కదా ఈ యొక్క శని సంచారం జరుగుతోంది, ఎలా ఉంటుందంటే కేవలం ఒక మీనరాశి వారికి తప్ప ప్రస్తుతానికి, అలాగే కొంత గొప్ప వృశ్చిక రాశి వారి తప్ప మిగిలిన అన్ని రాశుల వారికి అనుకూలవంత శుభాన్ని కలిగిస్తాడు. స్వామి కర్కాటక రాశి అని స్వామి కర్కాటక రాశి కూడా సప్తమాధిపతిగా శుభుడై అష్టమంలో ఉన్నాడు కాబట్టి అనుకూలమైన దాంపత్యాన్ని ఇచ్చి ఖర్చు పెట్టిస్తాడు. దాని ఇబ్బంది ఏం లేదు. ఇల్లు కొనిపిస్తాడు, స్థలం కొనిపిస్తాడు, అది ఈఎంఐలు కట్టకి ఇబ్బంది పడుతుంటారు తప్ప కర్కాటక రాశి వారికి శని అష్టమ శని ఏం ప్రాబ్లం కలిగించాడు. కానీ మీన రాశి వారికి వ్యయస్థాన శని కొంత ఇబ్బంది కలిగిస్తూ అంటే ఆదాయాన్ని తక్కువగా ఇచ్చి ఖర్చును ఎక్కువగా పెడతాడు. అదే వృశ్చిక రాశి వారికి అనవసర ప్రయాణాలని, అసలు మీకు సంబంధం లేనటువంటి విషయాల్లోకి జోక్యం చేస్తాడు. ఏదో పేరు గొప్ప ఇస్తున్నాడు, ఫ్రీ చేస్తాడు. ఆ పేరు గొప్ప ఇస్తున్నట్టే ఉంటుంది, కానీ దానివల్ల మీకు ధన నష్టమే తప్ప అంటే ఖర్చే తప్ప 10 మంది వచ్చే గౌరవం లేదు, అలానే అగౌరవం కూడా ఇవ్వడు, కానీ ఖర్చు మాత్రం కనబడుతుంటుంది. ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏదో పూజ చేస్తామంటారు, అయిపోయింది. ఆ పూజ చేస్తే డబ్బులు తీసుకుంటారు. ఎవరో ఒకళ్ళు వస్తారు, మన 10 మందిలో గౌరవం పొందుకొని మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయమంటారు, పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో గొప్పతనం ఉండదు. 10 మందిలో మీరు ఒకళ్ళుగా ఉంటారు. అంటే ఈ వృశ్చిక రాశి వారికి అనవసరపు ఖర్చును కలుగుతాడు. కానీ సరేలే ఏదో ఒకటి ఖర్చు మనం మంచిదే పెట్టాం కదా, మంచి ఖర్చుగా పెట్టాం కదా అని మానసిక ప్రశాంతతను కలిగిస్తాడు. ఎందుకంటే తృతీయాధిపతి కదా, పాపం పర్వాలేదు కాబట్టి కొంతవరకు ప్రశాంతిస్తాడు. మిగతా రాశుల వారికి పెద్దగా ఈ శని వలన నష్టమేం జరిగే అవకాశం లేదు. కనుక గోచారంలో మనము శనిగ్రహ స్థితిని, జన్మజాతకంలో కూడా లగ్న శనిగ్రహ స్థితిని ఇవన్నీ మనం రెండింటిని కూడా కంపేర్ చేసుకొని ఆ శని ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మనకు నష్టమా సుఖమా లాభమా అనేది మనం బేరీ చేసుకొని ఆనంద జీవనాన్ని పొందవచ్చు. శని ఎక్కడున్నా సరే హనుమంతుని ప్రార్థన చేస్తే సమస్త శుభయోగాలు మన సొంతం, ఆనందయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. మరి శనీశ్వరుడు ఇస్తే కనుక ఐశ్వర్యాన్ని బ్రహ్మాండంగా ఇస్తాడు. ఒకేసారి 3 ఇళ్ళు కూడా ఇస్తాడు. ఆయన 3 గృహాలు కొనడానికి అవకాశం ఉంటుంది. లేని స్థలం, కోట్ల స్థలాన్ని సునాయాసంగా మనకి ఇప్పించే అవకాశం ఉంటుంది. ఒక స్థలం అమ్మడం వల్ల 3 లాభాన్ని కూడా కలిగిస్తాడు. పోగొట్టుకున్న వస్తువుని కూడా తెచ్చిస్తాడు ఆ శనీశ్వరుడు. అటువంటి తత్వం కూడా శనీశ్వరుడు ఉంటుంది. శని ఇస్తే మంచి లాభాన్ని ఇస్తాడు. అందమైనటువంటి రూపం కలిగిన వాడు శనీశ్వరుడు. సదా మనం శనీశ్వరుణ్ణి స్మరణ చేసిన, నామస్మరణ చేసిన, ఆయన పేరు మీద బెల్లము నల్ల నువ్వులు దానం ఇచ్చిన అత్యంత శుభదాయకం, ఆనందయోగం. ఈ విషయాన్ని తెలుసుకొని శనీశ్వరుడు గురించి బాధపడకుండా ఆనందంగా శనీశ్వరుడు యొక్క కృపా కటాక్షలు పొందుకునే ప్రయత్నం చేస్తే అద్భుతం, అమోఘమైనటువంటి ఆనంద స్థితి పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా అటువంటి శనీశ్వరుని ప్రార్థించండి, హనుమాన్ చాలీసా పాలన చేయండి. తప్పకుండా మీకు అనుకూలత కలుగుతుంది. వివాహాది, సంతాన, సౌభాగ్య, ధనధాన్య, గృహయోగ, విదేశీయాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, విదేశాల్లో కూడా స్థిరమైన విద్యా ఉద్యోగ వ్యాపారాన్ని కూడా పొందుకునే అవకాశం ఉంటుంది తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.